ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్పై విచారణ ముగిసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇరుపక్షాల వాదనలు విన్నారు. కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అడ్వకేట్ వాదనలు వినిపించారు. ఇటు కడియం శ్రీహరి తరపు అడ్వకేట్ కూడా విచారణకు హాజరయ్యారు. కడియం శ్రీహరి గతంలో స్పీకర్ నోటీసులను స్వీకరించి రిప్లై కూడా ఇచ్చారు. తాను బీఆర్ఎస్లోనే ఉన్నారని, పార్టీ నుంచి బయటకు రాలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్పై విచారణ ముగిసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇరుపక్షాల వాదనలు విన్నారు. కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అడ్వకేట్ వాదనలు వినిపించారు. ఇటు కడియం శ్రీహరి తరపున అడ్వకేట్ కూడా విచారణకు హాజరయ్యారు. కడియం శ్రీహరి గతంలో స్పీకర్ నోటీసులను స్వీకరించి రిప్లై కూడా ఇచ్చారు. తాను బీఆర్ఎస్లోనే ఉన్నారని, పార్టీ నుంచి బయటకు రాలేదని స్పష్టం చేశారు. కోర్టులను తప్పుదో పట్టించే ప్రయత్నం మళ్ళీ కూడా రేపు 6వ తారీఖున చేయబోతాం అన్నది చాలా సీరియస్ గా కోర్టు పరిగణించినా, ఆగ్రహం వ్యక్తం చేసినా, ముట్టకాయలు వేసినా, తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించినా ఇదే మొండి వైఖరితో ప్రభుత్వం వివరిస్తోంది. స్పీకర్ గారితో డ్రామాలు ఆడిపిస్తా ఉన్నది. వీరికి గుణపాఠం తప్పదు. న్యాయస్థానాలంటే కూడా గౌరవం లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వివరిస్తా ఉన్నది. రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో నీతులు చెప్తారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గోతులు తవ్వుతా ఉన్నది. క్లియర్ గా ఒకటి కాదు రెండు కాదు, ఈరోజు ఆధారాలు లేవని చెప్పేసి స్పీకర్ గారు పిటిషన్లు కొట్టేస్తా ఉన్నాడు. ఇప్పటికీ 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చినాడు. వారందరూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో లేరు. ఇలాంటి ఆధారాలు లేవంటారు. కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారి గాంధీ భవన్ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి సంజయ్ ఎందుకు గాంధీ భవన్కి వచ్చినాడు, వీరికి టికెట్ ఎట్లు ఇస్తారు, గాంధీ భవన్ నుంచి తరిమి కొట్టినటువంటి సందర్భం గుర్తులేదా, కనబడతలేదా స్పీకర్ గారికి అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు గద్వాల్లో ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రచారంలో గెలిపించడానికి ప్రచారంలో పాల్గొంటా ఉన్నాడు. అది కనపడతలేదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. దానం నాగేందర్ రెడ్డి డైరెక్ట్ అయినా ఎంపీగానే పోటీ చేసినాడు. కడియం శ్రీహరి గారి కూతురు ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ